హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జూలై నెలకు సంబంధించి కొత్త పింఛన్లు అయితే విడుదలయ్యాయండి. ఇక ఈ రోజు నుంచి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త చేయూత పింఛన్ల కింద డబ్బులు అయితే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేయబోతున్నారు. ఇక కేవలం ఈ రోజు నుంచి ఈ తేదీ వరకు మాత్రమే ఈ జూలై నెల పింఛన్లు విడుదలవుతాయని, ఇక లబ్ధిదారులకు ఒకవేళ ఈ జూలై నెల పింఛన్లు జమ కాకపోతే ఏం చేయాలి, ఇక గతంలో జూన్ నెలలో పెన్షన్లకు జమ కాని వారికి ఈ జూలై నెలలో 2 నెలల పెన్షన్ కలిపి ఇచ్చారా లేదా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది. ఈ యొక్క షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా మీరు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీ యొక్క ఫోన్పే ద్వారా మీ విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్ ద్వారా మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, 4000, 5000 ఇట్లా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. మన తెలంగాణ వాళ్ళకు ఎంతో మనసుందనుకున్నాను కానీ చాలా మంది సహాయమే చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా సహాయం చేయండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా మీకు సహాయం చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీరందరూ కూడా నాకు సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా నా కష్టాన్ని గుర్తించి, అలాంటి వికలాంగుడి కష్టాన్ని గుర్తించి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను తప్పకుండా స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 1000, 2000, 3000 ఇలా 4000, 5000 ఇలా విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో, అలాగే మొన్న జరిగినటువంటి ప్రజాపాలనలో ఎవరైతే కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో ఇక్కడ 2 పింఛన్లు అయితే ఉన్నాయండి. ఆసరా పింఛన్ల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి 10 లక్షల పింఛన్లను విడుదల చేసింది. ఆ సమయంలో మనకు వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, వాళ్ళంతా బీడీ కార్మికులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ₹2016 పింఛన్ అయితే అందించేది. ఇక నాలాంటి వికలాంగులకైతే మనకు ₹4016 పింఛన్ అయితే అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకుంటే గత నెల వరకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాత పింఛన్లనే జమ చేయడం జరిగిందండి. అంటే గతంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹2016 వృద్ధులకు, వితంతువులకు, ఇక నాలాంటి వికలాంగులకు ₹4016 అయితే విడుదల చేసింది. ఇక ఆ పింఛన్లనే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా పాత పింఛన్లను విడుదల చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారండి. ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని గతం నుంచి కూడా మనకు పింఛన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ నెలలో మనకు కొత్త పింఛన్లు విడుదలయ్యాయన్నారు. కానీ కొత్త పింఛన్లు విడుదలయ్యాయా లేదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. అంటే మీకు కొత్త పింఛన్ జమ అయిందా లేకపోతే మళ్ళీ కూడా పాత పింఛనే విడుదల చేశారనేది తప్పకుండా కామెంట్లో చేయండి. మీరు ఎందుకంటే మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడానికి బాగుంటుంది. తప్పకుండా మీరు పింఛన్ ఎంత పడింది అమౌంట్ అనేది చెక్ చేయండి. ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా మనకు పైసలు అయితే జమ అవుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు ఈ రోజు నుంచి మనకు ఖచ్చితంగా ఈ నెల 30వ తారీఖు వరకు కూడా యొక్క ఆసరా పింఛన్లు అయితే జమ అవుతాయండి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతాలు కానీ మీరు చెక్ చేసుకుని ఎంత పైసలు పడ్డాయనేది కామెంట్ చేయండి. మనకు ఏ పింఛను ఎంత పైసలు పడ్డాయనేది
కామెంట్ చేయండి. మీకు పైసలు పడ్డాయా లేదా అనేది నేను ఇక్కడ మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా తీసుకుని వెళ్ళి మీ యొక్క ఫోటోలు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ కొత్త చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకోండి. ఈ కొత్త పింఛన్ కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా 4,000 రూపాయలు, అలాగే నాలాంటి వికలాంగులు అయితే 6,000 రూపాయల పింఛన్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోండి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా పింఛన్లు జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం తప్పకుండా మీకు పింఛన్ పైసలు అయితే పడుతూ ఉన్నాయండి. ఒకసారి పింఛన్ పైసలు జమ అయ్యాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నెల చివరి వరకు కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి. ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే జూన్ నెలలో చాలా మందికి పింఛన్లు అయితే జమ కాలేదు. ఇక జూన్ నెలలో ఎవరికైతే పింఛన్లు జమ కాలేదో వారందరికీ కూడా మనకి జూలై నెలలో పింఛన్లు జమ చేస్తారని అడగడం జరిగిందండి. మనకు జమ చేస్తామని గతంలో ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ ఇప్పుడు జమ అయ్యాయా లేదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మీకు 2 నెలల పింఛన్ వచ్చిందా, అలాగే లేదా 1 నెల పింఛన్ మాత్రమే ఇచ్చారనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే గతంలో అయితే ప్రకటించడం జరిగింది. ఈ జూన్ నెలలో పింఛన్లు రాని వారందరికీ కూడా ఏ కారణం చేత రాలేదనేది రెడీ చూసి ఆ కారణం కనుక మీరు సరి చేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా ఈ జూలై నెలలోనే 2 నెలల పింఛన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 నెలల పింఛన్ కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆసరా పింఛన్ల విడుదలైతే అయ్యాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి. మీకు కొత్త పింఛన్లు అయితే జమ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అలాగే చాలా మందికి పింఛన్లు కూడా జమ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా వికలాంగులకైతే బోగస్ సదరం సర్టిఫికెట్లు పెట్టి పింఛన్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మిగిలిన వారు కూడా ఒకే ఇంట్లో 2 పింఛన్లు పొందుతున్నారని వారందరికీ కూడా పింఛన్ రికవరీ నోటీసులు పంపించి వారి దగ్గర నుంచి పింఛన్ పైసలు అనేది రికవరీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ మనకు ఈ నెలలో అయితే మనకు పింఛన్లు అయితే విడుదలైపోయి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా మనకు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆసరా పింఛన్ల విడుదలైతే అయ్యాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇంకా దరఖాస్తు